లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. గుట్టలు మాయం చేసి వందల కొద్ది ఎకరాల్లో రియల్ వెంచర్లు, బంధువులైన తమ బినామీ కాంట్రాక్టర్లతో వేల కోట్ల రూపాయల పనులు ఇలా ఒకటి కాదు రెండు కాదు. ఆ మాజీ ఎమ్మెల్యేపై వరుస ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ భారీ కుంభకోణాలకు సంబంధించి కాంగ్రెస్ సర్కార్ విచారణకు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తుండటంతో సదరు గులాబీ నేత భయంతో నియోజకవర్గానికి దూరమయ్యారట. కారు గుర్తుతో గెలిచి 10 ఏళ్లు ఎమ్మెల్యేగా దందాలు నడిపించిన ఆయన ఇప్పుడు ఎటు పారిపోయారో కూడా అంతుపట్టడం లేదంటున్నారు. ఇంతకీ ఎవరా మాజీ ఎమ్మెల్యే? భువనగిరిలో బీఆర్ఎస్ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రమైన భువనగిరి నియోజకవర్గంలో ఎన్నికల తర్వాత గులాబీ పార్టీని నడిపించే నాయకుడు కనపడకుండా పోయాడు. ఎన్నికల్లో ఓటమి చవిచూసిన తర్వాత ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి జాడ లేకపోవడంతో నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. దీంతో పార్టీ క్యాడర్ పక్కచూపులు చూడడం మొదలుపెట్టిందంట. గత 10 ఏళ్లుగా తాను ఆడింది ఆట పాడిందే పాటగా సాగిన పైల శేఖర్ రెడ్డి ప్రస్థానం ఒక్క ఓటమితో కుదేలైంది. రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నేతల అక్రమాలపైన ఫోకస్ పెట్టడంతో తాను చేసిన అక్రమాలు ఎక్కడ బయటపడతాయో అన్న భయం శేఖర్ రెడ్డిని పట్టుకుని వేధిస్తుందట. దాంతో ఏం చేయాలో పాల్పోక ఆ మాజీ ఎమ్మెల్యే సైలెంట్ గా సైడ్ అయిపోయారంట. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నేత ముఖం చాటేయడంతో పార్టీని నడిపించే నాయకుడు లేక క్యాడర్ మొత్తం కాంగ్రెస్ వైపు చూస్తుందట. ఇక అధికారంలో ఉన్నప్పుడు పైల శేఖర్ రెడ్డి అండతో భువనగిరి నియోజకవర్గంలో పార్టీ నేతలు అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడి అందినంత వెనుకేసుకున్నారన్న ఆరోపణలున్నాయి. గుట్టలను మింగేసి అక్రమ వెంచర్లు వేయడం, వందలాది ఎకరాలు కబ్జా ఆరోపణలు మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిపై వినిపిస్తున్నాయి. ఇరిగేషన్, మైనింగ్ శాఖ అధికారులను తన గుప్పిట్లో పెట్టుకుని అనేక అక్రమాలకు తెరలేపారనే ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. గడిచిన 10 ఏళ్లలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వేసిన వెంచర్లు, జరిగిన రిజిస్ట్రేషన్లపై ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ జరిపించాలని చూస్తుండటంతో ఎక్కడ తన గుట్టు బయటపడుతుందోనన్న భయంతోనే పైల్ల అడ్రస్ లేకుండా పోయారంటున్నారు. ముఖ్యంగా తన సొంత బంధువులను కాంట్రాక్టర్లుగా పెట్టి దొడ్డిదారిన టెండర్లు దక్కించుకోను, లేకపోతే నామినేటెడ్ పద్ధతి ద్వారా పనులు కేటాయింపజేసుకోను మాజీ ఎమ్మెల్యే వేల కోట్లు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలు నియోజకవర్గంలో బహిరంగంగానే వినిపిస్తున్నాయి. రాయగిరి రెవెన్యూ పరిధిలోని తన 200 ఎకరాల రియల్ ఎస్టేట్ వెంచర్ నుండి RRR రోడ్డును వెళ్లకుండా అలైన్మెంట్ ను మార్చిన పెద్ద మనిషి అతనేనని, రైతులను నిలువునా దోపిడీ చేసి వారికి సంఖ్యలు వేయించిన ఘనత కూడా పైల శేఖర్ రెడ్డికే దక్కుతుందని రాయగిరి వాసులు ఆరోపిస్తున్నారు. ఆ క్రమంలో పైల శేఖర్ రెడ్డి తన అక్రమాలపై ఫైళ్లు రెడీ అవుతున్నాయన్న భయంతోనే నియోజకవర్గం నుంచి పారిపోయారంటున్నారు. For more videos like this, subscribe Big TV channel.